Now we discuss equation of the circles. Equation of the circle లోని నెక్స్ట్ మోడల్ కనుక తీసుకున్నట్లయితే find the equation of the circle with center at the point 1, -1. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సెంటర్ కనుక ఇచ్చారంటూ కంపల్సరీగా మనం సెంటర్ ఇచ్చి రేడియస్ సర్కిల్ కనుక్కోమన్నారంటే కంపల్సరీగా వి నీడ్ రేడియస్. సో మనం కంపల్సరీగా ఏంటంటే రేడియస్ కూడా కనుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఇస్తారని చెప్పాం, కొన్ని సందర్భాలు ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఇచ్చాడు, ఆ సర్కిల్ని టచ్ టాంజెంట్ ఈజ్ ద లైన్. కొన్ని సందర్భాల్లో టాంజెంట్ ఈజ్ ద లైన్ అంటారు, కొన్ని సందర్భాల్లో టచెస్ ద లైన్ అని కూడా అంటారు. అంటే ఆ సర్కిల్ లైన్ ని టచ్ చేస్తుంది, అటువంటి సందర్భాలు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోండి అంటారు. అంటే x + y + 5√2 = 0 ఇలా ఇచ్చారు. మీకు అర్థమైనా చెప్పాలంటే దిస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. దిస్ ఇస్ సర్కిల్ అనుకుందాం, దిస్ ఇస్ సెంటర్, ఇది సెంటర్ అనుకుందాం. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే దీన్ని ఒక లైన్ ఇలా టచ్ చేస్తుంది అన్నారు. దిస్ ద లైన్ x + y + 5√2 = 0 ఇది ఇచ్చారు. మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలి. సర్కిల్ కనుక్కోవాలంటే కంపల్సరీగా మనకి రేడియస్ కూడా తెలిస్తేనే మనం ఫార్ములా యూజ్ చేసుకొని మనం కనుక్కోవచ్చు. రేడియస్ ఎలా వస్తుంది అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సర్కిల్ని ఇమేజిన్ చేసుకోండి. ఈ సెంటర్కి లైన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని దిస్ ద రేడియస్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే రేడియసే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా అవుతుంది. అంటే ఇక్కడ సెంటర్ ఎంత 1, -1 అండ్ లైన్ ఏమవుతుంది x + y + 5√2 = 0 అవుతుంది. సో ఈ టూ పర్పెండిక్యులర్ డిస్టెన్సే ఇక్కడ ఏమవుతుంది రేడియస్ కూడా అవుతుంది. ఫార్ములా ఏమవుతుంది మనకు తెలిసి ax1 + by1 + c/√a² + b² అవుతుంది. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి x1 y1 ఇది ఏమవుతుంది a b ఇది c అవుతుంది. సబ్స్టిట్యూషన్ కనుక చేసినట్లయితే హియర్ ఏ వాల్యూ ఎంత 1, x1 1, b వాల్యూ ఎంత 1, y1 ఎంత -1 + 5√2 హియర్ a² ఎంత అవుతుంది 1 + 1 అవుతుంది. సింప్లిఫై చేసినట్లయితే 1 - 1 + 5√2 వస్తుంది. అండ్ ఫైనల్గా ఏమొస్తుంది 5√2 వస్తుంది. ఈ √2 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది 5 వస్తుంది. ఈ పాయింట్కి ఈ లైన్కి మధ్య డిస్టెన్స్ ఎంత వచ్చింది 5 వచ్చింది. అదే ఇక్కడ కనుక మనం సర్కిల్లో పెట్టి కనుక చూసుకున్నట్లయితే దాన్ని మనం రేడియస్ కిందకి తీసుకొని మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రేడియస్ వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. సెంటర్ ఎంత ఉంది మనకి 1, -1 రేడియస్ కనుక్కున్నాం కాబట్టి 5. ఇంకా మీరు ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఏం డిస్కస్ చేసామంటే పాసింగ్ త్రూ ద పాయింట్ అయితే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కొని రేడియస్ కనుక్కొని ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కుంటాం. ఇప్పుడు ఏంటంటే టచెస్ ద లైన్ అనొచ్చు, టాంజెంట్ ఆఫ్ ద లైన్ అన్నా సరే ఇదే మనం రేడియస్ కనుక్కొని మనం ప్రాబ్లం చేయొచ్చు. ఈ రెండు తెలిసినప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుంది అంటే సో ఇక్కడ సెంటర్కి నేమ్ ఏం పెట్టుకుందాం h, k అనేది స్టాండర్డ్ ఫామ్ కాబట్టి x - h² + y - k² = r². h, k వాల్యూ r వాల్యూ కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x - 1² ప్లస్ here k is the -1 minus of minus is the +1 and 5². ఇక్కడ a - b² అప్లై చేసినట్లయితే a² + b² - 2ab. ఇక్కడ a + b² అప్లై చేసినట్లయితే a² + b² + 2a. 5² అంటే ఎంత 25. దీన్ని స్టాండర్డ్ ఫామ్లో కనుక రాసినట్లయితే x² + y² అది x టర్మ్ తర్వాత y టర్మ్. హియర్ 1 + 1 ఎంత అవుతుంది 2. 25 కనుక తీసుకొచ్చినట్లయితే -25 = 0. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది x² + y² - 2x + 2y - 23 = 0. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. సో ఈ రకంగా మనం ఏంటంటే ముందు రేడియస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఈ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే మనకి స్ట్రైక్ లైన్స్లోని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనే నాలెడ్జ్ కొంచెం అవసరం. దాన్ని బేస్ చేసుకొని అక్కడ యూజ్ చేసిన ఫార్ములానే యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.